అంటే వచ్చి సంవత్సరం అయిన కదండి ఇంకా రూరల్ పరంగా వచ్చి చాలా బాగుందండి. ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చే పుష్కర్ అసలు 1 ఇయర్లో ఇంత విధంగా రోడ్లు ఇచ్చాను కూడా అలా ఊహించలేరు ఎవరు కూడా. ముందు ఓ రకంగా ఉందా, ఇప్పుడు ఓ రకంగా ఉందండి. బాగుందా? సూపర్ 6 పథకాలు అవి అందుతున్నాయండి. దాని గురించే కదా ఇంటింటి ప్రచారం. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మన రాష్ట్ర అయితే మాకు రోడ్లు డ్రైనేజీలు కొంచెం బాగోలేదండి. వెల్కమ్ టు QTV. నేను మీ మధురిమ. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ హుక్కంపేట దగ్గర మనం ఉన్నాము. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవిలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. అయితే ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చి సంవత్సర కాలం అవుతుంది. అయితే ఈ సంవత్సర కాలంలో మీ ప్రాంతంలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే వచ్చి సంవత్సరం అయిన కదండి ఇంకా టైం పడుతుంది కదా. చేస్తున్నారు కదా, బాగానే ఉంది. ఆయన పాలన బాగానే ఉందా? బాగానే ఉంది. మీ ప్రాంతంలో సూపర్ 6 పథకాలు అవన్నీ అమల్లోకి వచ్చినాయా? వచ్చినాయి కదండి. మొన్న పిల్లలకి డబ్బులు లేను అందరికి చేస్తున్నారు బాగానే. ఫ్రీ గ్యాస్ బండ్ అవి వచ్చినాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ పాలన ఎలా ఉందని చెప్తారు? నిరుద్యోగులకి ఉద్యోగుల కోసం కంపెనీ కట్టించడము అవన్నీ చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఆయన పాలన అనుకుంటున్నారు? పాలన బాగానే ఉంది. అంటే వచ్చి 1 ఇయరే కదా అయింది. 4 ఇయర్స్ చేస్తారు. ఆయన అయితే హీనోడు కాదు, చేస్తాడు, మాకు తెలుసు. రూరల్ పరంగా వచ్చి చాలా బాగుందండి. ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చే పుష్కర్ ఘాట్ కానీ గురించి మొత్తం డెవలప్మెంట్కి దానికి చేసిన బడ్జెట్మెంట్ కానీ ఓవరాల్గా రూరల్లో కానీ బ్రిడ్జ్ ఓపెన్ చేసింది కానీ చిన్న చిన్న ఇంకా ఉంది కాబట్టి 4 ఇయర్స్ టర్మ్ ఉంది కాబట్టి దాంట్లో కూడా మనకి రిమైనింగ్ ఉన్నాయని క్యూర్ అవుతుంది. ఫస్ట్లో కొంచెం మంది చాలా నెగిటివ్ అనుకున్నారు. ఆబ్వియస్లీ మొన్న పడిన అమ్మ వాళ్ళు లేదంటే అట్ల వీళ్ళ కోసం కూడా అందరూ ఆబ్వియస్లీ వాళ్ళ రియాక్షన్ కూడా చేంజెస్ చూసుకున్నారు. అందరికీ వచ్చాయి, ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యాయి. చాలా ఉంది. కొంచెం ఏం కాదు, గత ప్రభుత్వంలో చేసింది ఏం లేదండి. షూర్ షాట్గా తీసుకున్న మా ఫ్యామిలీ కూడా ఒకరు తీసుకుని ఉండొచ్చు. మా అక్క మహా అయితే ఏంటంటే అమ్మఒడి 10,000 వేయడం తప్ప మిగతా రిమైనింగ్ ఎవరు ఏం చేసింది లేదు. అది అంటే అభివృద్ధి పరంగా ఏమి లేదు. అది మెయిన్ థింగ్. షూర్ ఇప్పుడే 1 ఇయర్లోనే చాలా ఉంది. రిమైనింగ్ 4 ఇయర్స్కి ఫుల్ ఫీచర్గా ఆబ్వియస్లీ చూస్తారు మీరు. స్టార్ట్ 2024 కాంచి 27 దాకా ఏదైతే ఉందో 29కి ఆ టైంకి క్యూర్ కట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. అయితే ఈ సంవత్సర కాలంలో మీ ప్రాంతంలో డెవలప్మెంట్స్ అసలు ఎలా ఉన్నాయి? బాగుందండి. పంచాయతీరాజ్లో చాలా బాగా వర్క్ చేశారు ఆయన. మెయిన్ ఏంటంటే రూరల్గా ప్రతి చోట రోడ్డు 5 సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడే చూస్తున్నాం. అసలు 1 ఇయర్లో ఇంత విధంగా రోడ్లు ఇచ్చాను కూడా అలా ఊహించలేరు ఎవరు కూడా. ఆయన చాలా బాగా చేసుకొస్తున్నారు. అసలు ఉప ముఖ్యమంత్రి అనే పదవికి వెన్న తెచ్చాడు ఆయన. ఇంకా అంతకు మించి ఇంకేం అవసరం లేదండి. ఇంకా 4 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అన్న దానికి కూడా అవసరం లేదు. ఎగ్జాంపుల్గా ఈ 1 ఇయర్ చాలు. చాలా చేశాడు ఆయన, చాలా చేస్తాడు కూడా. అలాగే ఆయన ఈ ఒకటే కాకుండా ఇప్పుడు అడవి శాఖ తీసుకున్నాడు. ఇప్పుడు ఏజెన్సీకి వెళ్ళి వాళ్ళకి రోడ్లు వేస్తుంటే వాళ్ళ కళల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషం ఉంది. మాకు ఎంతసేపు ఎలా ఉండేదంటే ఇటుపక్క నుంచి సరదాగా ఎంటర్టైన్మెంట్కి గ్రీనరీ చూడడానికి వెళ్దాం అనిపిస్తుంది. కానీ అక్కడ కొండలు ఎక్కుతుంటే అబ్బా చాలా బాగా ఎక్కాము, కొండ లేదు, రోడ్డు లేదు, అయినా మేము పైకి ఎక్కామని గొప్పలు చెప్పుకునేవాళ్ళం. కానీ వాళ్ళు ఇప్పుడు రోడ్డు చూసుకునే వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. అంటే మనకు తెలియదు అక్కడ రోడ్డు లేని బాధ ఎలా ఉంటుందో మనకు తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. బీజేపీ కార్యకర్తలు నేను అన్ని చేసిన అన్ని కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందండి. కానీ అన్నీ బాగా చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఒక ముఖ్యమంత్రి కూడా అన్నీ మాకు శాంతంగా జరిగింది. ఇంత ముందు ఓ రకంగా ఉంది, ఇప్పుడు ఓ రకంగా ఉందండి. అన్నీ మేము దేనికన్నా సరే సిద్ధంగా మేము వెళ్తాక కూడా మేము ఏ నాయకుడిని అడిగినా కూడా మాకు నిశ్చింగా ఉంటుందండి. ఏ నాయకుడిని వెళ్ళినా ముందుకు వస్తున్నారు. అంతే కాబట్టి మా కూటమి అలాగే నిశ్చితం ఉండాలని కోరుకుంటున్నామండి. కూటమి ప్రభుత్వం గురించి ఇంటింటి ప్రసారం గురించి కూటమి నాయకులతోటి వచ్చాం. గవర్నమెంట్ చాలా ప్రభుత్వం బాగుంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. డెవలప్మెంట్స్ ఏమన్నా చూసారా మీ ప్రాంతంలో? మీరు ఏమన్నా డెవలప్ అవుతుందండి, బాగుంది. బాగుందా? సూపర్ 6 పథకాలు అవి అందుతున్నాయండి. దాని గురించే కదా ఇంటింటి ప్రచారంకి వచ్చామండి. అందరిని అడుగుతున్నాం, అందరూ బాగానే చెప్తున్నారు.
అందరూ బాగా చెప్తున్నారు కూటమి ప్రభుత్వం గురించి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పరిపాలన కూడా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన పిఎం గారు ప్రధాని మోదీ గారి పరిపాలన కూడా చాలా బాగుందండి. అందు గురించి కూటమి నాయకులు అందరం కలిసి ఇంటింటి ప్రచారానికి వచ్చామండి. అందరూ బాగా స్పందన బాగుంది. ఇంటింటి ప్రచారం అనేది ఇప్పుడు ఒక 30 ఏళ్ళు అయినాయండి. అంటే ఒక 30 అయినాయి, సాయంత్రానికి 50, రోజుకు ఒక 50 అండి. 50 ఇళ్ళు అలా చేస్తున్నామండి. బాగుంది, అందరూ స్పందన బాగుంది, బాగా చెప్తున్నారు. ప్రభుత్వంలో ప్రజలకి చాలా డబ్బులు ఇచ్చినట్టు అందరూ చెప్పుకున్నారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మన రాష్ట్ర అభివృద్ధికి కొన్ని కంపెనీలు అవన్నీ తీసుకొస్తున్నారు. ఆనందంతో ఈ నిరుద్యోగస్తులు అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే జనాలకు కూడా డబ్బు అంటే ఎఫెక్ట్స్ ఉన్నా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారా? ఇప్పటి వరకు డెవలప్మెంట్ చూసారా మీరు? నమ్ముతున్నామండి. ఎందుకంటే మరి పిఠాపురంలో ఇవన్నీ చేస్తున్నారు, మరి కొన్ని చాలా చేస్తున్నారని వార్తలు వింటున్నాం కదండి. సూపర్ 6 పథకాలను మీరు ఏమన్నా అందుకున్నారా? ఇంకేం అందుకోలేదండి. అది ఎందుకు అని కంప్లైంట్ చేశారా మీ ప్రాంతంలో? ఇంకా చేయలేదండి. ఇంకా నమ్మకంతో జనాలు ఉన్నాం కదండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయితే మీకు అనిపించిందా? అంటే రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నారు, ప్రాజెక్టులు అవి చేస్తున్నారు అన్న దృక్పథంతో ఉన్నామండి, నమ్మకంతో ఉన్నామండి. అందరూ నమ్మకంతో ఓట్లేసారండి, నమ్మకంతో ఉన్నామండి, ఎదురు చూస్తామండి. పవన్ కళ్యాణ్ గారి పాలన అయితే బాగానే ఉందండి. కాకపోతే మాది హుక్కుంపేట, మహాలక్ష్మమ్మ గుడి వెనకాల. అయితే మాకు రోడ్లు, డ్రైనేజీలు కొంచెం బాగోలేదండి. కొంచెం అది కూడా చూడాలి. డ్రైనేజీలు వర్షం వస్తే మునిగిపోతున్నాయి. సూపర్ 6 పథకాలు మీరు అందుకున్నారా? లేదండి. తల్లికి వందనం కానీ గ్యాస్ డబ్బులు కానీ ఏం పడలేదండి. మీరు కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేసాం, విద్యుత్ ప్రాబ్లం అని చెప్పారు. ఈ రోజుల్లో ఏసీ లేకుండా ఎవరుంటున్నారు చెప్పండి. ఇప్పుడు వాతావరణాన్ని బట్టి అందరికీ ఏసీలని అన్నీ ఉంటున్నాయి. దానివల్ల మాకు కరెంటు ఎక్కువ రావడం వల్ల తల్లికి వందనం పడలేదు. గ్యాస్ అమౌంట్ కూడా పడలేదు. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. ముందు ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంది ప్రభుత్వం? అప్పుడుతో చూస్తే ఇప్పుడు బాగానే ఉందండి. బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా బాగుంది. ఇక్కడ మా ఉకంపేట ఇక్కడ ఈ డ్రైనేజీ వ్యవస్థ కొంచెం బాగా చూడాలండి. ఆయన వచ్చేసారి మా ఈ కాపుల ఏరియా మొత్తం మునిగిపోతుందండి. ఒకసారి మాత్రం కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలండి. ఇది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మాత్రం చాలా బాగుందండి. అంటే మా ఏపీని కూడా ఒకసారి ఇలాగ వచ్చి చూడాలండి. బుచ్చి చౌదరి గారు బాగానే చేస్తున్నారండి. ఇక్కడికి వచ్చి మా 3 రోడ్లు కూడా విపరీతంగా మునిగిపోతున్నాయండి. సంవత్సరం పరిపాలన అయినా కానీ ఇక్కడ చూసి నాదుడు లేడండి. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా కానీ కంపల్సరీ మరి ఈ చూడాలండి. రావిశెట్టి సెంటర్ ఇదంతా మునిగిపోతుందండి. పైన నుంచి వాటర్ వచ్చిందంతా ఇదంతా మునిగిపోతుంది. సూపర్ 6 పథకాలు మీరు ఏమన్నా అందుకున్నారా? సూపర్ 6 పథకాలు అందుకున్నామండి. బాగానే ఉన్నారు. అవి వచ్చినాయండి. బాగానే ఉందమ్మా. బాగానే ఇచ్చారండి పరిపాలన. సూపర్ 6 పథకాలు బాగానే ఉన్నాయి. కొంచెం మా డ్రైనేజీ వ్యవస్థ బాగా చూడాలండి. ఇక్కడ చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పాలన బాగుంది. సుపరిపాలన. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. ఈ సంవత్సరం పాటు అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. రోడ్లు బాగుపడ్డాయి. తర్వాత నిత్యావసరాలు తగ్గినాయి కొద్దిగా. ఇంకా ఏం చెప్పాలంటే మన్యంలో బాగా ఇదిగా ప్రజలు బాగా పండగ చేసుకుంటున్నారు. బాగుంది. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి అభిమాని. నేను అభిమాని గురించి చెప్పట్లేదు, మామూలుగా పరిపాలన బాగుంది. అది ఆయన సూపర్ 6 పథకాలలో మీరు ఏమైనా అందుకున్నారా? గ్యాస్ వచ్చింది మాకు, ఫ్రీ గ్యాస్. తర్వాత తల్లి వందనం వచ్చింది ఇద్దరికి, మా పిల్లలిద్దరికి. అంటే ప్రభుత్వం తరఫున వచ్చింది. సెంట్రల్ తరఫు నుంచి ఇంకా వస్తాయంట. మాకు నమ్మకం ఉంది వస్తుందని. అది వీళ్ళ పరిపాలన అయితే బాగుంది. పోయినసారి పరిపాలన కన్నా ఈ పరిపాలన బెస్ట్గా ఉంది మాకు. నా పేరు మణికంఠ బొమ్మిరెడ్డి. మాది రాజమండ్రి రూరల్ దగ్గర సీతానగరం మండలం వెదిలిపల్లి అండి మాది. అయితే యాక్చువల్లీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో అతనికి నేను చాలా అభిమాని.
నేను వేసిన నా ఫస్ట్ ఓటు కూడా అతనికి వేసానండి. అది ఎమ్మెల్యే ఓటు అవని, ఎంపీ ఓటు అవని, ఇప్పుడు వచ్చి నేను 2 times నేను వేసిన ఓట్లన్నీ కూడా అతనికి వేశాను. ఎందుకంటే నాకు ఆత్మీయంగా అతనిపై ఉన్న అభిమానం అలాంటిది. ఎందుకంటే అతను నటన పరంగానే కాదు, అతను రాజకీయ పరంగా అతను చాలా చాలా టాలెంట్ కలిగిన ఉన్నవాడు. అందుకనే ఇలాంటి వాళ్ళు రాజకీయంలోకి వస్తే, అంటే ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఎలా అయితే మన రాష్ట్రాన్ని ఒక మంచి అభివృద్ధి దిశలో నడిపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటే దిశగా ఎలా అయితే అతను ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారో మన ఆంధ్రప్రదేశ్కి, అలాగే కూడా మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో అతను కూడా మన రాష్ట్రానికి ఒక మంచి పేరు, అలాగే మన యువతకి ఒక మంచి ఎంప్లాయ్మెంట్, ఇంకా చాలా చాలా అభివృద్ధి పనులు కూడా చేస్తాను. రీసెంట్గా మన కాకినాడ తీరం కూడా కోతకు గురైతే దానికి కేంద్రం నుంచి అతను మన ఫండ్స్ కూడా తీసుకొచ్చి దాన్ని బాగు చేయించడం జరుగుతుందండి. అలాగే పదవిలోకి వచ్చిన ఒక సంవత్సరం వ్యవధిలోనే అతను కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఆ పదవిలోకి రాకముందే అతను గత 10 సంవత్సరాల నుంచి అతను చేసే అభివృద్ధి పనులు కూడా అభివృద్ధి కాకుండా చాలామందికి ఆర్మీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, అలాగే ఆ కౌలు రైతులకు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి కుటుంబానికి వచ్చి 30 లక్షల రూపాయలు ఇవ్వడం, ఇవన్నీ కూడా అసాధ్యం అండి. ఎవరు కూడా చేయలేరు. అంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారు అవని, మన పవన్ కళ్యాణ్ గారు అవని, ఇలాంటి వాళ్ళకి ఒక సాయం చేసే గుణం ఉండాలండి మెయిన్. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రానికి కూడా జనం కూడా మంచి అధికార పక్షంలో ఉన్న వాళ్ళని కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మంచి న్యాయం చేశారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరైతే ఉన్నారో అతను చాలా విజన్ కలిగి ఉన్నవాళ్ళు. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా అతను మన ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది ఒక సీఎంగా చేయడానికి. అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మన బీజేపీ ప్రభుత్వం, టీడీపీ అండ్ జనసేన పార్టీ, ఇవన్నీ కూడా ఈ ఐక్యతతో ఈ అలయన్స్తో మొత్తం అందరూ కూడా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా చెప్పారండి వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఒకళ్ళు చేసే పని ఎలా ఉంటుందో ఒకళ్ళు చేసినట్టే ఉంటుంది. అదే ముగ్గురు కలిసి చేస్తే ఎంత ఐకమత్యంగా ఉంటుందో, ఎంత అభివృద్ధి పనులు ఎన్ని జరుగుతాయి మన కళ్ళ ముందే చూస్తూ ఉంటున్నాం. రీసెంట్గా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయండి. అలాగే మన అమరావతి, ఇప్పుడు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్, లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కుప్పల కింద చదువుకుంటూ వచ్చేస్తున్నారు. మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువైపోయిందండి. పాపులేషన్ ఎక్కువైపోయి అన్ఎంప్లాయ్మెంట్ తక్కువైపోయింది. కుర్రోళ్ళందరికీ కూడా చదివేసుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా మినిమం శాలరీ ఎవరు ఇవ్వట్లేదండి. ఎందుకంటే మినిమం ఒక 12,000 13,000 శాలరీ ఇచ్చేసి ఒక 12 గంటలు పని చేయించేసుకుని వాళ్ళకి 12,000 శాలరీ ఇచ్చేస్తే సరిపోద్దన్న వ్యూలో ఉన్నారండి జనం అందరూ కూడా. కానీ యువతకి ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఈఎంఐ బాధలు అవని, ఇంట్లో ఉన్న అప్పుల బాధలు అవనాయండి. ఇప్పుడు దాకా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చదివించుకుని ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక జాబులు చేస్తున్నారు తప్పని పరిస్థితుల్లో. ఇప్పుడు ఏంటంటే ఈ అమరావతి ఇలాంటివి రావడం వల్ల, అమరావతి డెవలప్ అవ్వడం వల్ల మనం వేరే స్టేట్ వెళ్ళాల్సిన కర్మ మనకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇంత అలా డెవలప్ చేసిన, ఇంతకుముందు ఆ తెలంగాణ, హైదరాబాద్ కూడా డెవలప్ చేసింది ఎవరో కాదని మన నారా చంద్రబాబు నాయుడు గారే. అలాంటిది ఇప్పుడు మనం స్టేట్ దాటి వెళ్ళాల్సి వచ్చిన అంత దౌర్భాగ్య స్థితి ఏర్పడింది మన యువత అందరికీ కూడా. ఒకవేళ స్టేట్ దాటి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా ఉపయోగం ఉందా అంటే అసలు ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ వచ్చి 15,000 16,000 శాలరీలో అక్కడ 10,000 ఖర్చులు అయిపోతుంటే 5-6,000 దేనికి ఉపయోగం అండి? వికలాంగుల పెన్షనే 5,000 6,000 వస్తుంది ఇప్పుడు. ఇంకా డిగ్రీ చదివి ఉపయోగం ఏముంది? ఆ గ్రాడ్యుయేషన్ చదివినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినా అసలు నో యూజ్ అండి ఇప్పుడు. సో ఏంటంటే ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా బయటకు వస్తున్నారు. అలాగే వాళ్ళకి తగిన న్యాయం జరగాలంటే ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుందని నేను మనసారా భావిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా ఇప్పుడు ఒక ఏజెన్సీ ప్రాంతాలు అవనండి, ఒక గిరిజన ప్రాంతాలు అవనాయి, ఎక్కడైనా సరే అతను అడిగెట్టిన చోటల్లా బంగారం అయిపోతుందండి. ఎందుకంటే అతను వెళ్ళాడంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఆయన రాజకీయంలోకి వచ్చిన కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఏంటో మాకు ఆయన గురించి పూర్తిగా అర్థమైందండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన వరకు చూస్తే మాత్రం అక్కడ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల సైడ్ మాత్రం ప్రతి ఒక్క రోడ్ లేని ప్రాంతంలో కూడా రోడ్లు వేసి అన్న మాట మాత్రం నిలబెట్టుకున్నారు. తర్వాత ఆయన పరిపాలన చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారిది. ఏదైతే చెప్తున్నారో అది మాత్రం సూపర్ 6 పథకాలన్నీ ఇప్పుడు ఇంకా పూర్తిగా అమలు అవ్వలేదండి.
అంటే చెప్పిందల్లా మీరు అందుకున్నారా ఏమన్నా? ఇప్పుడు ప్రస్తుతానికి తల్లికి వందనం మాత్రం అది ఓకే అయిందండి. తర్వాత నెక్స్ట్ రైతు భరోసా అంటున్నారు, నెక్స్ట్ అది కూడా అవైలబుల్లో ఉందంటున్నారండి. చెప్పిందల్లా నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. రేపు ఆగస్ట్ 15 నుండి ప్రీ బస్ పథకం కూడా పెడతానంటున్నారు. ఒకటి ఇప్పుడు చెప్పినంత వరకు అయితే కంటిన్యూగా 1/1 చేసుకొస్తున్నారు. కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుండి నా జనసేన సభ్యత్వం కూడా ఆయన పరిపాలన నచ్చి నేను సభ్యత్వం కూడా తీసుకున్నానండి. పవన్ కళ్యాణ్ అంటే మాకు చాలా అభిమానం అండి. ఇప్పుడు ముందుకి ఇంకా ఆయన ఇంకా ఒక మెట్టు ఎక్కి సీఎంగా కూడా అవ్వాలని కోరుకుంటున్నాం. చూసారు కదా రాజమండ్రి రూరల్లో హుక్కంపేటలో అసలు పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్స్ ఎలా చేశారు అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కెమెరా పర్సన్ రాహుల్తో మధురిమ, QTV రాజమండ్రి. థ్యాంక్ యూ.